రా మనవడా రా. మందేస్తావా? యాస్తా తాత, ఎప్పుడన్నా డిస్టర్బ్ అయినప్పుడు. నేను అంతేరా, అందుకే రోజు వేస్తా. ఏమైంది తాత? ఆస్తులు వాళ్ళతో పాటు నా కొడుకులు నన్ను కూడా పంచుకున్నారా. కోసి పంచుకోలేరుగా, అందుకనే నేను 6 నెలలు ఇక్కడ 6 నెలలు అక్కడ ఉంటా. వచ్చి 6 నెలలు అయిపోయిందిరా. రేపు చిన్నోడింటికి వెళ్తాను. అసలు ఏం జరిగింది తాత? ఏముందిరా, నేను 2వ పెళ్లి చేసుకోవడం పెద్దోడు తట్టుకోలేకపోయాడు. కొన్నేళ్లకు చిన్నాడు పుట్టాడు. కాలం గడిచిన కొద్దీ వాళ్ళిద్దరి మధ్యన దూరం పెరిగిపోయింది. ఆ తర్వాత నా పెద్దల్లుడు పెద్ద కొడుకు పక్కన చేరి ఆ దూరాన్ని వైరంగా మార్చేశాడు. చిన్నోడు ఆ ఊళ్ళో, పెద్దోడు ఈ ఊళ్ళో. నేనేమో ఇక్కడి జ్ఞాపకాలు అక్కడ, అక్కడి జ్ఞాపకాలు ఇక్కడ తలుచుకుంటూ ఇదిగో ఇట్ట బతికేస్తున్నాను. ఊరుకో తాత, 6 నెలలేగా, కళ్ళు మూసి తెరిచేలోకి అయిపోతాయి చూడు. నేను అక్కడే కన్ను మూస్తే ఊరుకోమ్మా. రేయ్, ప్రతిసారి చెప్పే మాటే కదా అనుకోకు. ఒకవేళ నేను అక్కడే పోతే ఈ పంతాలు పట్టింపులు పక్కన పెట్టి తప్పకుండా రా. ఎందుకంటే పెద్ద కొడుక్క నా తల కొరిగి పెట్టాల్సింది నువ్వేరా. మనోడా, నువ్వేంట్రా ఇక్కడ? నన్ను ఇక్కడికి తీసుకొచ్చిందే నువ్వు తాత. నన్ను వదిలేసి వెళ్ళిపోతే ఎలా? అది కాదురా, నువ్వెప్పుడు దొరుకుతావా అని చూస్తున్నా నా పెద్ద కొడుకు. నువ్వు ఆ ఇంటికి వచ్చావని తెలిస్తే రే అది చాలరా నేను ఇంటి నుంచి బయటికి గెంటేయడానికి. అవన్నీ నాకు వదిలే తాత, నేను చూసుకుంటాను. అవును, నువ్వు ఈ 2 ఊళ్ళ మధ్య షఫ్లింగ్ కొట్టకుండా నీ 2 కొడుకులు కలిపేస్తా పోలే? అది నేను బతికుండంగా జరిగే పని కాదులేరా. జరుగుద్ది. నువ్వు నేను చెప్పినట్టు చేస్తావా? నువ్వు ఏది చెబితే దానికి సైరా మనవడా. చిన్నడా, నమస్తే మావయ్య. పదనాయన. నానా కృష్ణ, రేయ్ దొరికాడు, కట్టే రయ్యిని. రేయ్ వాడిని అన్న కాబోయే అల్లుడురా. గాని కల్లుడా, గట్లయితే ఇంకో 4 ఎక్కువ తలిగిర్రా కొడుక్కి. కానీ ఈడంటే మీ అన్నకి ఇష్టం లేదురా. ఆగండ్రా. ఏమన్నావు? వీడు మీ అన్నకి కాబోయే అల్లుడే, కానీ వీడంటే వాడికి ఇష్టం లేదురా. గానికి ఇష్టం లేదంటే మనకి ఇష్టం ఉన్నట్టే కదా. రేయ్ లోపలికి నడు. అమ్మా లక్ష్మి, మనోడా చిన్న కోడలు, తను మన పార్టీయే. ఈ 2 కుటుంబాలు ఎప్పుడు కలుస్తాయా అని ఎదురు చూస్తూ ఉంటుంది పాపం. భోజనాలు రెడీ చేస్తాను మావయ్య. రేయ్ నువ్వు వీడికొచ్చినవా అని వానికి ఎరకనా? ఈ పాటికి వాడికి తెలిసే ఉంటుందిలేరా. తెలియకపోతే నువ్వే వానికి చెప్పు ఈడికొచ్చిపోయినా అని. ఏ ఇంటి అలవాట్లు కట్టుబాట్లు తెలియని వాడి ఇంటి వాడు అవ్వడు. ఎంత ధైర్యం ఉంటే ఆ ఇంటికి వెళ్తాడు? తెలీదా వాడికి? ఆ ఇంటికి వెళ్ళొచ్చిన వాడికి ఈ ఇంట్లో అడుగు పెట్టే అర్హత లేదు. ఆ ఇంటికి వెళ్ళినందుకు కోపమా, పంపించడానికి ప్లానా?
పెద్ద ఆయనకి ఛాన్స్ ఇచ్చేసాడు రా. ఏంటి క్రిష్ ఇది? ఇప్పుడు చూడు, నాన్నకు అనవసరంగా కోపం తెప్పించానా? అంటే ఇప్పుడు ఏంటి? మీ నాన్నని తిడతారా? దా వెళ్దాం. క్రిష్, అది కాదు భూమి. ఇప్పుడు ఈ ఇంటికి సంబంధించిన వాళ్ళు లేదా మీ నాన్నకి ఇష్టమైన వాళ్ళ ఇంటికి వెళ్తే కోపం రావాలి, కానీ నేను వెళ్తే కోపం వచ్చిందంటే ఎక్కడో మీ నాన్నకి నేనంటే ఇష్టం ఉన్నట్టే కదా. ఇంకేంటి ఈయన పీకేది? అంతేనంటావా? మరి కాక అసలు అక్కడికి ఎందుకు వెళ్ళావు క్రిష్? మీ తాత కోసం. మావయ్య, ఆ క్రిష్ గాడి ఈ దెబ్బతో ఫినిష్. వాడి బట్టలు సామాన్లు మొత్తం సర్దేశా. వాడిని ఇంట్లో నుంచి వెళ్ళకూడదు. యారా బాగా ఆశపడ్డట్టును మొత్తం సర్దేశావా? అంటే పెద్ద మావ కోపం చూసరికి ఈసారి గ్యారంటీ అనుకున్న ప్రామిస్. కావాలంటే భూమిని అడుగు. భూమి, ఈసారి నుంచి మావయ్యని ఫాలో గాని అన్నయ్య, మిమ్మల్నే ఫాలో అవుతా. ఒక్క నిమిషం టైం ఇయ్య అన్నయ్య, 2 నిమిషంలో మొత్తం సర్దేస్తా. థాంక్స్ అన్నయ్య. నేను చెప్తున్నాను కదక్క, ఖచ్చితంగా క్రిషే పడుంటాడు. నువ్వు విన్నైనా చెప్పు, ఖచ్చితంగా ఇదే పడుంటుంది. ఏంటో తెలుగు గొడవ? అవునే, మీ లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయింది? నాకు లవ్ స్టోరీ ఉండాలి కదా. భూమి చెప్పవే. చెప్పు. ఆ రోజు నేను బస్ స్టాప్ లో నించున్నాను. ఆ తర్వాత అప్పుడు వర్షం పడింది కదా. ఇలాంటి సీన్ లో వర్షం పడకుండా ఎలా ఉంటుందత్త? అప్పుడు నువ్వు ఒక్కదానివే ఉన్నావా? మీలాంటి ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. అప్పుడు పెద్ద కారు వచ్చాగింది, అందులో క్రిష్. వాడు గుమస్తా కూడా కన్నావు కదే. అదే కార్ పక్కన స్కూటర్ ఉంది, దాని మీద క్రిష్. అప్పుడు చూసాడంటున్నాను. ఆ రోజు నుంచి ప్రతిరోజు బీట్లే. అది కాదే, ముందు ఎవరు పడ్డారు? తనే పడ్డాడు. అయ్యో, పడ్డాడా? ప్రేమలో. మిమ్మల్ని చూడగానే నిద్రే మర్చిపోయాను, కానీ పడుకుంటే మీరు నా కల్లోకి వస్తారని నేను నిద్రపోతున్నాను. చచ్చిపోదాం అనుకున్నాను, అబ్బా! కానీ మీతో కలిసి ఉండాలనే ఆశతోనే జీవిస్తున్నాను. మీరు కాదంటే ఇక్కడే నా ప్రాణాలు వదిలేస్తాను. షూర్. తర్వాత ఏం చేసావే? నా వల్ల ఒక జీవితం పోవడం దేనికని ఓకే అనేసా. ఆ తర్వాత లవ్ లో పడ్డాక ఇంకేముంటుందో మీకు తెలీదా? హాయ్ తాత. రారా మనవడా రా. ఏమైనా రాను డబ్బుకు విలువ లేకుండా పోతుందిరా. ఏమైంది తాత? ఏమైందేంటి, ఆడెవడో సురేంద్ర అంటరా దుబాయ్ లో 4,000 కోట్లు పెట్టి ఒక కంపెనీ కొన్నా అంట. ఆడు అనబాక తాత, బాధేస్తుంది. ఏ మీ నాన్నని ఎవడైనా ఆడు అంటే నువ్వు ఒప్పుకుంటావా? ఎందుకు కోరుకుంటా? అంటే ఈయన మా నాన్న. సారీరా, మొన్నిచ్చిన 500 నాకు ఇచ్చేసాయి. ఏం నాయనా 500 రూపాయలు అంటున్నావు? ఏం లేదురా, ఏమైనా ఈ ఆటలో నిన్ను గెలుస్తాను అన్నాడు. గెలిస్తే 500 రూపాయలు పందెము అంటున్నా. అంత పెద్ద గిలాడి వారా? చల్. నమస్తే అయ్యా. ఏం మళ్ళా నా కొడుకు ఎట్లా చదువుతుండు? గంతా మీద అయ్యా. హావ్, ఇప్పుడు ఏం చదువుతున్నావురా? సివిల్స్ కి ప్రిపేర్ అవుతున్నా అన్న. రేయ్, నువ్వేం చేస్తావు నాకు ఎరగలే. బాగా చదవాలి. మల్లన్న ముఖంలాగా నవ్వు ఎప్పటికీ గట్లనే ఉండాలి. పో. అట్లేనా? పోయేస్తామయ్యా. మీ దగ్గర పనిచేసేవాడినే ఓ అన్నలా మీరు చూసుకుంటున్నారు. మరి మీ తోడబుట్టి నన్నయ్య గురించి? ఏ అన్నయ్యా? తనతో పాటు ఈయన మీకు కూడా తండ్రినని అర్థం చేసుకుని ఈయన మీ దగ్గరికి పంపించిన మీ పెద్దనయ్య. ఎవనికి రా అన్నయ్య? ఈయనకి కొడుకు మాత్రమే. ఒకే రక్తం పంచుకు పుట్టిన చెప్పుడు మాటలు విని నాలో ఉన్నది రక్తమే కాదని నన్ను బయటకెళ్ళగొట్టిన ఆడ నా అన్నయ్య. కనుచూపు మేరలో అయిన వాళ్ళు నా అనాథలా పెరిగేటట్టు చేసిన ఆని గురించా నువ్వు మాట్లాడేది? పెద్ద కుటుంబానికి కోడలుగా వచ్చాననుకుంది,
పెళ్ళే ఈ ఇంట్లో అడుగు పెట్టే ముందు హారతి ఇవ్వటానికి ఆడపడుచు కూడా లేకుండా చేసిన బండరాయాడు. బతకటానికి తోడుగా నాకు అది ఉంది, దానికి నేనున్నా. 6 నెలలకు ఒకసారి ఇంటి పెద్దగా వచ్చే మా నాయనున్నాడు, మా కండగా ఈ ఊరుంది. గద్దే! అన్నా వాడిప్పుడే బస్ ఎక్కాడన్నా. మామయ్య వాడిని భయపెట్టమని మాత్రమే చెప్పాడు. ఏ సెండ్ర నా కొడుకుని 2 ఊర్ల గొడవలాగుండాలి. వెనక్కి పోనిరా, చంపేస్తాడ్రా. వెనక్కి పోయినా చచ్చిపోతాం.